వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. హైదరాబాద్ రాజ్భవన్ లో మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాతతో పాటు ముగ్గురు రన్నరప్పలకు తెలంగాణ ప్రభుత్వం ఘన సన్మానం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సిఎస్ డీజీపీ తదితరులు పాల్గొన్నారు. థాయిలాండ్ సంప్రదాయం ప్రకారం ప్రేమ, గౌరవానికి గుర్తుగా ప్రత్యేక బహుమతిని ఓపల్ సుచాత గవర్నర్ కు అందజేశారు. ఈ వేడుక రాష్ట్ర మహిళా సాధికారకతకు ప్రతీకగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు. రాజ్భవన్ ఆవరణ విశిష్ట అతిథులతో కలకలలాడింది. Hymn 25 is also presenting, yes, a beautiful piece there. Would you like to tell us about that? Because others would also want to know. So this is a garland, and in my country, Thailand, garland is a symbol of love and respect where we give to our elderlies or adults or our family, where we love and respect them. So I would like to present this to the Telangana government in the name of Miss World and my country, Thailand, and my fellow contestants as a sign of love, respect, and gratitude for welcoming us with such warmth and giving us the most amazing time here in Telangana. Thank you. ఈ నెల 4న వెన్నుపోటు దినం నిర్వహిస్తామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించడంపై టీడీపీ నేత వర్లరామయ్య మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని గుర్తు చేశారు. ప్రజల మద్దతుతో ఓడిపోయిన జగన్ ఇప్పుడు కళ్లబల్లి మాటలతో దోపిడీ రాజకీయాలు సాగించాలని చూస్తున్నారని విమర్శించారు. వెన్నుపోటు అనే నాటకాలు ఆపి ప్రజల తీర్పును గౌరవించాలని హెచ్చరించారు. జగన్ డబ్బు బెదిరింపులతో ప్రజలను మభ్యపెట్టే రోజులు తీరిపోయాయని వ్యాఖ్యానించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం దిశలో మా ప్రభుత్వం వెళ్తుంది అని చెప్పింది మీరు కాదా? ప్రజల్ని మభ్యపెట్టింది మీరు కాదా? మహిళల ఓట్లు దండుకోవటానికి మీరు వేసిన ప్లాన్ కదా? అంచెలంచెలుగా దఫదఫాలుగా మద్యపాన నిషేధం తీసుకెళ్తా, సంపూర్ణ మద్యపాన నిషేధం వైపు తీసుకెళ్తారని రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా మహిళలను మభ్యపెట్టిన మీరు రాబోయే 30 సంవత్సరాలకు కూడా మద్యపానం మీద వచ్చే డబ్బును అప్పుగా తీసుకుంది మీరు కదా? ఏం సమాధానం చెబుతావు? దాన్ని ఓపెన్ డిబేట్కి వస్తావా? అమాయకుల్ని ఇంకా మోసం చేస్తారా? ఈయనేమో మద్యపానం నిషేధం చేస్తాడట, బట్ 30 ఏళ్ళకి అప్పు తీసుకుంటాడట. అంటే 30 ఏళ్ళు తాగాలి కదండి, మరి తాకపోతే అప్పు ఇచ్చినోడు ఒప్పుకుంటాడా? అంటే ఎక్కడ మద్య నిషేధం? ఏమిటిది? ఏంటి ఈ తాంత్రికవాదం? ఏంటి? ఏది వెన్నుపోటు? రాష్ట్ర మహిళలకు మద్యపాన నిషేధం అంచెలంచెలుగా దఫదఫాలుగా చేస్తానని చెప్పింది మీది వెన్నుపోట? ఇచ్చిన హామీలు మొదటి సంవత్సరంలోనే 85% వరకు అమలు చేసిన చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోట మిస్టర్ జగన్. కెన్ యూ ఆన్సర్? సమాధానం చెప్పగలరా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. డిఎస్సి పెడతా, మెగా డిఎస్సి పెడతానని వీళ్ళు వచ్చినారే నిరుద్యోగులందరినీ. మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ, ప్రమాణ స్వీకారం రోజు ఇచ్చిన హామీ ఈ రోజున నోటిఫికేషన్ వచ్చింది. రేపు మాపు 12వ తారీఖు ఎగ్జామ్స్, డిఎస్సి రేపు 12వ తారీఖున పరీక్షలు జరగబోతుంది. ఏది వెన్నుపోటు? 5 ఏళ్ళు నిరుద్యోగులకు మీరు పొడిచింది వెన్నుపోట? అన్నమాట ప్రకారం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి రేపు 12వ తారీఖున వాళ్ళకి పరీక్షలు రాబోతున్నాయి. దాదాపు 16,000 మంది ఉద్యోగులు కాబోతున్నారు, టీచర్స్ కాబోతున్నారు. తెనాలిలో జరిగిన ఘటనపై హోంమంత్రి అనిత ఘాటుగా స్పందించారు. రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్ పై నడి రోడ్డు మీద పోలీసులు శిక్ష విధించారన్న విమర్శలపై ఆమె అలాంటి వారికి న్యాయస్థానాల కంటే ముందే చర్య తీసుకోవడంలో తప్పేంటి అంటూ ప్రశ్నించారు.
గతంలో పోలీసులు చర్యలు తీసుకోలేదని విమర్శలు చేశారు. ఇప్పుడు ముందస్తుగా యాక్షన్ తీసుకుంటే ఎందుకు తప్పుపడుతున్నారని అనిత మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు అవసరమైన స్థాయిలో స్పందించాల్సిందేనని స్పష్టం చేశారు. చట్టాన్ని ఎదిరించే వారిపై కఠినంగా వ్యవహరించడం తప్పు కాదని హోంమంత్రి పేర్కొన్నారు. పోలీసు చేతిలోకి తీసుకోవడం ఏంటి? విషయం ఏంటంటే ఒకటండి, నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన వాడికి కులం ఏంటి, మతం ఏంటి, అదొక్కటి చెప్పండి. అది వాళ్ళు గాంజా బ్యాచ్ నిన్న కూడా మా వాళ్ళు డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు డీసీపీ గారు. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి. అసలు తెనాల్లోని నాకే కాదండి, మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక విలేకరులుగా మీకు కూడా. ఒక్కసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గాంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేస్తున్నప్పుడు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగు పులివేసి దానికి కులాన్ని అంతకట్టి మతాన్ని అంతకడతా ఉంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి? ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు అంటారు, ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడతారు. అంటే నేనేమంటానంటే కొంత పని మన డిపార్ట్మెంట్ చేసుకునేవారు. అలాగని ఇప్పుడు అమాయకులు ఎవరిని కూడా నేను పడుతుంది. నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఇదే ఇప్పుడు ఎక్స్సీఎం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారు, ట్వీట్లో ఏదో పడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటున్నారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ కలిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు ఇచ్చి చొక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారా? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజైతే భావస్వేచ్ఛా ప్రకటన, ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇసురుతూ ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇసిరారంటే భావస్వేచ్ఛా ప్రకటన అని మాట్లాడారు. అదే పోలీస్ డీసీపీ ఆఫీస్కి పక్కనే ఉన్న మా సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తకి బీపీ వచ్చింది అన్నారు. ఇవన్నీ ఎక్స్సీఎం మాట్లాడే మాటలే కదా. ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోముండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోముండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? యాదగిరిగుట్టకు వచ్చే భక్తులు శిల్పారామాన్ని సందర్శించి చేనేత హస్త కళాకారులను ప్రోత్సహించాలంటూ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. యాదాద్రి జిల్లా రామగిరిలో ఏర్పాటు చేసిన మినీ శిల్పారామాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. కళాకారులకు యాదగిరిగుట్టలో ఓ వేదిక లభించడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్యేలు, అధికారులు మినీ ట్యాంక్ బండ్ చెరువులో బోటింగ్ చేసి శిల్పారామం స్టాళ్లను సందర్శించారు. భక్తుల కోసం ఈ ఏర్పాట్లు చేశామని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తయారైన ప్రత్యేక హస్తకళా ఉత్పత్తులలో స్టాళ్లు ఆకర్షణగా నిలిచాయి. ఆ పిల్లలతోటి కుటుంబంతో ఆనందంగా గడపడానికి ఒక మంచి చక్కటి బోట్ సౌకర్యం కూడా కల్పించినటువంటి మా కిషన్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఒక టూరిజం ప్లేస్గా దినదిన ప్రసిద్ధి చెంది ఎంతో అభివృద్ధిలో ముఖ్యంగా ఈ రాగిరి చెరువు కట్ట కూడా అభివృద్ధి చేయడం, దేవస్థానానికి వచ్చే భక్తులకు ఒక గమనీయమైనటువంటి ఇక ఆహ్లాదకరంలో ఇక్కడ జీవం గడపడానికి మంచిగా ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వం కూడా అన్ని విధాలా దీని అభివృద్ధి కోసం ఇంకా పాటుపడతాం. శిల్పారామం ఉండదు, హైదరాబాద్లో 40 ఎకరాలలో ఉంటుంది. ఈడ అంటే స్థలం లేదు, ఉన్న కొద్ది స్థలంలో దీన్ని సుందరంగా వచ్చిపోయే భక్తులకు ఉండలా వాపస్ పోయే సమయంలో ఇక్కడ ఈ లేక్లో రాగిరి లేక్లో బోటింగ్ కానీ అట్లా ఇక్కడ రిక్రియేషన్ కానీ మరి ఇతరత్ర కార్యక్రమం ఒక ఆహ్లాదకరంగా ఈ రాగిరి చెరువు చుట్టూ కూడా ఒక ట్యాంక్ బండ్ లాగా కూడా ఏర్పాటు చేసి ఇక్కడ మినీ శిల్పారామం చేయడం చాలా సంతోషం. జనసేన పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటామని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. ప్రమాదాల్లో మృతి చెందిన 101 మంది కార్యకర్తల కుటుంబాలకు 5 కోట్లు 5 లక్షల బీమా పరిహారాన్ని చెక్కుల రూపంలో అందించారు. మంగళగిరిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జన సైనికుల సేవలను స్మరించుకున్నారు. పవన్ కళ్యాణ్ సూచనల మేరకు సుపరిపాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల 4న ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను నాగబాబు ఆవిష్కరించారు. ఈనాడు 5 కోట్ల రూపాయల చెక్కులను మన ప్రియమైన కార్యకర్తల కుటుంబాలకు నాగబాబు గారి చేతుల మీదుగా అందిస్తున్నాం. మన అధ్యక్షుల వారు ఏ కార్యక్రమం తలపెట్టినా జన సైనికులు నాయకుల బాగుండాలని కోరుకుంటారు. ఈ పార్టీలో
ఏం జరిగినా, ఎటువంటి ఆలోచన జరిగినా, మీకు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు హరిప్రసాద్ ఏదో చెప్తాడని, అది నిజం కాదు. నేను ఆయన చెప్పే ఆజ్ఞలను అమలు చేయడమే ఎగ్జిక్యూషన్. ఆయన ఏది చేయమంటే అది తూచా తప్పకుండా చేయడమే మా అందరి బాధ్యత. ఈ పార్టీ 100 అడుగులు ముందుకు వెయ్యాలన్నా, 1 అడుగు వెనకయ్యాలన్నా ఆయన అనేక రోజులు మదనపడి తపనపడి ఆలోచన చేసిన తర్వాత ఆయన కార్యక్రమం. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళలో చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ప్రమాదవశాత్తు కోల్పోయినందుకు వాళ్ళకి ఈ ఇన్సూరెన్స్ ద్వారా కొంత ఆర్థిక వెసులుబాటు అయితే ఇవ్వగలిగాం, కానీ చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు మేము తేలాం. అయినా సరే పవన్ కళ్యాణ్ గారి గొప్ప మనసుతోటి ఆయన కొంత డబ్బు ఈ ఇన్సూరెన్స్కి కంట్రిబ్యూట్ చేస్తూ ఈ కార్యక్రమానికి చాలా కాలంగా దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఈరోజు ఒక 5 కోట్ల రూపాయల పైగానే ఈ ఇన్సూరెన్స్ చెక్స్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీ కుటుంబ సభ్యులు తేలాం, కానీ మీకు మేము ఉన్నామంటూ ఒక చిన్న భరోసా ఈ రూపంలో ఇవ్వగలుగుతున్నందుకు కొంచెం తృప్తిగా ఉంది. ఏదైనా చనిపోయినటువంటి మీ కుటుంబ సభ్యులకు ఆత్మశాంతి కలగాలని. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అంకితంగా పనిచేస్తున్నప్పటికీ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు తదితరులు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగంలో మార్పులకు నాంది పలికినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి పంట కాలంలోనే 36,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసి రుణ విముక్తులను చేశామని చెప్పారు. ప్రతి పంటకు మద్దతు ధర ఇవ్వడం ద్వారా రైతుల శ్రమకు న్యాయం చేస్తామన్నారు. ఈ స్థాయిలో సంక్షేమం కొనసాగుతుండగా కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. నాట్లు వేయడానికి ముందే రైతు భరోసా నిధులు జమ చేస్తామన్నారు. రాజకీయ పరంగా జరిగేదాన్ని, కళ్ళతో చూసేదాన్ని, చెవులతో వినేదాన్ని కూడా మీరు ఒప్పుకోలేకపోతే మీ బస్సు బజారే చెప్పుకోవడం మీకు ఈ సందర్భంగా మనం రాజకీయపరమైన విమర్శలు ఉండొచ్చు, కానీ ఒకే ఒక సంవత్సరంలో మొదటి పంట కాలంలో 33,000 కోట్లు రైతు బీమాతోటి 35,000 కోట్లు డైరెక్ట్ గా రైతు జేబులో పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పుకుని సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇంకా కష్టాలు ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రైతు భరోసా మీ నాటు కంటే ముందే నారుమళ్ళు పోసేటప్పుడే రైతు భరోసా రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పుకుని సందర్భంగా మనం చౌకబార విమర్శలతోటి రాజకీయం నడపాలనుకుంటే ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాదు. మీరు చేసిన నిర్వాహకం వల్లే ఈ పథకాలన్నీ కుంటుపడ్డాయి. సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో కొత్త ఓపీ బ్లాక్ జూలై మొదటి వారంలో ప్రారంభమవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రోజు 3,000 నుంచి 4,000 మంది రోగులు వస్తున్న పరిస్థితిలో వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఆసుపత్రిలో అభివృద్ధి పనులకు ప్రత్యక్షంగా పరిశీలించిన కిషన్ రెడ్డి కార్మిక కుటుంబాలకు అన్ని అవసరాల మేరకు మెరుగైన వైద్యం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. త్వరలోనే పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని హామీ ఇచ్చారు. ఓపీ చూసుకున్నట్లయితే తెలంగాణలో అత్యధికమైనటువంటి ఓపీ పేషెంట్లు వచ్చేటువంటి హాస్పిటల్ ఈరోజు సనత్ నగర్గా మారింది. గాంధీ హాస్పిటల్ కంటే అత్యధికమైనటువంటి ఓపీ పేషెంట్లు ఈరోజు సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఈ హాస్పిటల్ను మరింతగా ఎక్స్పెన్షన్ చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. వచ్చే జూలై 1 లోపల ఆ ఓపీ బ్లాక్ ప్రారంభం కావాలనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రయత్నం చేస్తూ ఉంది. 211 కోట్ల రూపాయలతో న్యూ ఓపీ బిల్డింగ్ చివరి దశలోకి వచ్చింది. 200 బెడ్స్తో మొత్తం 245 బెడ్స్తో ఈ యొక్క ఓపీ బ్లాక్ కొత్త బిల్డింగు జూలై మొదటి వారంలో పూర్తి కానున్నది. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, పలు సంఘాల నేతలు పాల్గొన్నారు.
ఇంజనీరింగ్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం యూనియన్లు వేసిన డిమాండ్లపై చర్చ జరిగింది. త్వరలో ఆర్థిక మంత్రి అధికారులతో కలిసి చర్చించి అనంతరం సీఎం చంద్రబాబుకు వివరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అయితే పూర్తి చర్చలు జరగకముందే మంత్రి నారాయణ వెళ్లిపోవడం యూనియన్ల అసంతృప్తికి దారితీసింది. తమ డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తున్నాయని యూనియన్లు ఖండించాయి. సమస్యల పరిష్కారానికి స్పష్టత రావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి శానిటేషన్ వాళ్ళకి ఏ రకంగా అయితే 6,000 రూపాయలు పెంచారో జీతం, మాకు కూడా ముందు ఆ 6,000 రూపాయలు పెంచండి, తర్వాత స్కిల్డ్ సెమీ స్కిల్ అన్స్కిల్డ్ అనే దాన్ని తర్వాత చేయండి అని చెప్పంటే మేము సీఎం గారితో మాట్లాడి చెప్తామని చెప్పనని ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అర్ధాంతంగా వెళ్ళిపోవడం జరిగింది. అవుట్ సోర్సింగ్ కార్మికులందరూ ఈ ప్రభుత్వం నమ్ముకొని ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఈ ప్రభుత్వం మాకు వేతనాలు పెంచి మా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. ఎటువంటి సమాధానం చెప్పకుండా చర్చలకు పిలిచి వెళ్ళిపోవటం అనేది చాలా దారుణమైన విషయం. ఈ రాత్రి నుంచి అర్ధరాత్రి నుంచి కూడా వీధి లైట్లు చేసేటటువంటి కార్మికులు, అలాగే డ్యూటీలు చేస్తున్నటువంటి వాటర్ సప్లై ఇచ్చేటటువంటి కార్మికులు కూడా పూర్తి స్థాయిలో మేము బందీ చేస్తున్నామని ప్రకటిస్తూ, ఇది ఆలోచించి నారాయణ గారు అనేటువంటి వారు, అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు కూడా పరిష్కారం చేయకపోయినట్ల మేము తీవ్ర ఉద్యమం చేస్తామని తెలియపరచుకుంటూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ విజయవాడ నగర కమిటీ పి మహేష్ బాబు. ప్రజా సంక్షేమం కోరేవారు వైసీపీలో ఇమడలేరని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని కమ్మపాలెంలో సుమారు 1,500 మంది వైసీపీ కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు టీడీపీలో చేరారు. వీరిని వేమిరెడ్డి దంపతులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత వైసీపీ పాలన ప్రజల ఆకాంక్షలకు విరుద్ధమైందని వేమిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు నెరవేర్చిన సంక్షేమ పథకాలే ప్రజలను ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా విశ్వాసం పెరుగుతోందని అన్నారు. మీరు తెలుగుదేశంలో వచ్చి మాట్లాడుతున్నారని అక్కడ న్యాయం జరగల, న్యాయం కోసం వదిలేసి ఇది మనకు కాదు, మన మంచి మనుషులకి ఇది స్థలం కాదు అని ఇక్కడి నుంచి పోయి మళ్ళీ జరగరాంది జరిగింది. ఆ రోజు పోయి నేను పోటీ చేయను చెప్పి అది ఆ భగవంతుడే ఆ దావ చూపించాడు నాకు. ఎప్పుడు కూడా ఆ భగవంతుడే ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది ఆయనకి తెలుసు. ఆయనే నన్ను ఇటు తీసుకురావడం, మంచి లీడర్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం రావడం. మీరు మొన్న మహానాడు చూసుంటారు, అది జనం కాదు, ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంగా అందరూ వచ్చిన సభలై. ఎవరైతే తెలుగుదేశం అభివృద్ధి సంక్షేమం చూసి ముఖ్యమంత్రి గారిని, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, నన్ను చూసి చేరుతున్నారో, అదే విధంగా ఏ రకంగా అయితే మనం అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని ప్రజలకి మాట ఇచ్చామో, అది మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. వరద కాలంలో కైకలూరు నియోజకవర్గం ముంపు బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. 35 ఏళ్లలోపు పుల్లవ, వార్లకోడు ప్రధాన కాలువను సమగ్రంగా శుభ్రం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి నేతలతో కలిసి ఆటపాక, కైకలూరు ప్రాంతాల్లో డ్రైనేజీ ప్రక్షాళన పనులను స్వయంగా పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఆక్రమణలను తొలగించాలంటూ అధికారులకు ఆదేశించారు. ప్రజల కష్టాలు నివారించడమే లక్ష్యంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇక 40 లక్షలు పెట్టి పంటలు అంటే అందులో వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ వెళ్ళదు కాబట్టి పంట చాలా కష్టంగా ఉంది. పక్కలేని దాంట్లో దిగితే దిగిపోతుంది. వారంలోనూ రైతులు కొబ్బరి చెట్లు వేసుకున్నారు, అనవసరంగా వాటిని పాడు చేస్తాం అనవసరమని. అలాగే ఆ దిగిపోయే చోట దిగి చేసుకుంటే వెళ్తుంది. అలా అన్ని డ్రైన్స్ బాగు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. అయితే ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్కి అడ్డొస్తుందో అది క్లీన్ చేసి రాబోయే రోజుల్లో రాకోకుండా ఎప్పటికప్పుడు ఇది డైనమిక్ అంటారు. ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం మనం అటెండ్ అవ్వాలి. రేపు రాబోయే వర్షాకాలం ఆ ఇబ్బందులు రాకుండా ఇది చేసుకెళ్తున్నారు. దీనికి సహకరిస్తున్న అందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా నమస్కారం. ఆయుష్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ సబ్ జైలుకు పోలీసులు తరలించిన దృశ్యాలు సంచలనం సృష్టిస్తున్నాయి.
వైద్య చికిత్స పూర్తయిన నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు వంశీని భద్రత నడుమ సబ్ జైలుకు తీసుకెళ్లారు. ఆసుపత్రి గేట్ నుంచి జైలు వరకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఆయన తరలింపును చూసేందుకు ఆసుపత్రి వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. వంశీ ఆరోగ్య పరిస్థితిపై అధికార వర్గాలు ఎలాంటి అధికార ప్రకటన ఇవ్వలేదు. ఈ పరిణామాలు విజయవాడ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. గంజా అక్రమాలకు పాల్పడిన వ్యక్తులను పరామర్శించడానికి జగన్ వెళ్లిన తీరు ఆయన నీచ మనస్తత్వానికి, నేర చరిత్రకు నిదర్శనమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో చట్ట వ్యవస్థను తుడిచిపెట్టేలా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. నేరంలో పట్టుబడిన వారిని ఓదార్చడం ఎలా సమర్థనీయమవుతుందని ప్రశ్నించారు. మాజీ సీఎం హోదాలో జగన్ చేస్తున్న చర్యలు ప్రజాస్వామ్య విలువలకు అవమానకరమని ఎంఎస్ రాజు వ్యాఖ్యానించారు. గంజాయి మాఫియాకు అండగా నిలబడేవారని ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సందర్భాలు లేవు. కేవలం ఇతని క్రైమ్ పార్ట్నర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజల్ని హింసించినటువంటి వాళ్ళని, ప్రజల్ని దోచుకున్నటువంటి వాళ్ళని ఓదార్పు యాత్ర చేయడం తప్ప రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేసినటువంటి వాళ్ళని ఏ రోజు ఓదార్చినటువంటి పరిస్థితి లేదు. ఇంతకు మించి దిగజారడు అనుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఇంకా దిగజారుతూనే ఉన్నాడు. తెనాలిలో జరిగినటువంటి సంఘటన, పోలీసులు బహిరంగంగా కౌన్సిలింగ్ ఇవ్వడం, కరుడుగట్టిన నేరస్తులు, భూ కబ్జాదారులు, గంజాయి స్మగ్లర్లు, అనేకమైనటువంటి దోపిడీ కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, హత్యా ప్రయత్నం చేసినటువంటి కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, కరుడుగట్టిన నేరస్తులకి కులాన్ని ఆపాదిస్తూ సాక్షిలో అసత్యపు మాటలు రాస్తూ దళితుల్ని నమ్మించేటువంటి ప్రయత్నం. నేరం చేసిన వాడికి, తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా ఈ దేశంలో ఏదో ఒక కులంలో పుట్టాల్సిందే. నేరస్తుడికి కులాన్ని అంటగడుతూ దళితులకు అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు గారుస్తూ ఓదార్పు యాత్రకు పోవడం గంజాయి స్మగ్లర్లు, భూ కబ్జాదారులు, రౌడీ షీటర్లు, గతంలోనే వీళ్ళ మీద రౌడీ షీటర్లు ఉన్నాయి. వీళ్ళను ఓదార్పు యాత్రకు వెళుతూ దళితుల్ని ఓదార్పు యాత్ర, దళితులకి అన్యాయం జరిగింది, ఓదార్పు యాత్రకు వెళ్తున్నాను, ఆ కుటుంబాలని పరామర్శిస్తానని చెప్పడం జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ మనస్తత్వానికి ఇదొక నిదర్శనం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల మీద జరగని అఘాయిత్యాలు లేవు. దళితుల మీద ప్రతినిత్యం దమనకాండ జరిగింది, హత్యలు జరిగాయి, మానభంగాలు జరిగాయి. ఇన్ని జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దళితులకు అండగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇతని పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు అనే వ్యక్తి దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసి ఆ ఇంటికి శవాన్ని అప్పగించి మీరు కేసు పెడితే మీ రెండో కొడుకును కూడా చంపుతామని బెదిరించినటువంటి అనంతబాబుని కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోగా, ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరాఫ్ చేయకపోగా ఆ దళిత కుటుంబాన్ని ఈ రోజుకి పరామర్శించినటువంటి సందర్భం లేదు. కనీసం ముఖ్యమంత్రిగా ఫోన్ లో కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలే. ఒకటి కాదు, రెండు కాదు, 5 సంవత్సరాల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి. సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళ మీద అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే పులివెందల అతని నివాసానికి దాదాపు 7-8 కిలోమీటర్లు. ఆ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యేగా, బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఆ కుటుంబాన్ని. తిరుమలలో ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనల వెనుక కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం చేసిన టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు లేఖ రాశారు. శ్రీవారి ఆలయం భక్తి కేంద్రంగా ఉండే చోట నినాదాలు వంటి చర్చలు తారాస్థాయికి చేరడం వెనుక ఉన్న కుట్రలను వెలికి తీయాలని కోరారు. టీటీడీ ప్రతిష్టను కించపరిచేలా కొందరు కావాలని ప్రవర్తిస్తున్నారని, ఇలాంటి చర్యలను ఉపేక్షించకూడదని లేఖలో పేర్కొన్నారు. తిరుమల భద్రతను మెరుగుపరచాలని, దర్యాప్తును త్వరితగతిన చేపట్టాలని డీసీపీని కోరారు.
వేరే చోట్ల సార్ మీ ఏరియా ఉన్నాడు జాన్ సినిమా తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మరో లవ్ ఎంటర్టైనర్ కి రెడీ అవుతున్నారు. లేడీ డైరెక్టర్ నీరజ కోన దర్శకత్వంలో రూపొందుతున్న తెలుసు కదా సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో సిద్ధు సరసన రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయకులుగా కనిపించబోతున్నారు. సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ తాజాగా అదిరిపోయే అప్డేట్ అందించారు. త్వరలో ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఫీల్ గుడ్ ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమా యూత్ లో హిట్ అవుతుందనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. హాయ్ బేబీ. హాయ్. నేను సడన్ గా వీడియో కాల్ చేసావు. నిన్ను చూడాలనిపించి. నిజం చెప్పు. నిజంగా నిన్ను చూడాలనిపించి అందుకే చేసా. ఓకే, గివ్ మీ 1 సెకండ్, చిన్న ఆఫీస్ కాల్ వస్తుంది. సెకండ్. హాయ్ బేబీ. ఏంటి వీడియో కాల్ చేసావు సడన్ గా? ఏంటి బిజీ వస్తుంది? ఎవరు? ఆఫీస్ కాల్. నువ్వు చెప్పు. నిన్ను చూడాలనిపించి. నిజం చెప్పు. మళ్ళీ కాల్ వెయిటింగ్ లో. సరే చూసాము, వెళ్ళిపోనా? ఉండొచ్చు కదా. ఉండొచ్చు. మళ్ళీ వెయిటింగ్ లోనా? ఎందుకు? కొంచెం I'll just finish that and call you back. ఓ, అంటే అందుకే నీకు కాల్ వెయిటింగ్ వచ్చి. ఇదేనా అర్జెంట్ వర్క్? వేరే పని అన్నా కట్ చేసి మళ్ళీ కాల్ చేయడానికిగా. నాకు కాల్ చేస్తే నీకేమైంది? నన్ను కట్ చేసి నీకెలా చేస్తాడు అనుకుంటున్నావు? ఇప్పుడు చూడు, చేస్తా. ಸಿದ್ದು तुमसे बता दो ना तुम्हारे लिए कौन सा जरूरी है ये क्या मैं ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಲ್ಲ ನನಗೆ ಕಾಲ್ ಮಾಡ್ತಾನೆ. एक्चुअली ಸಿದ್ದು नहीं है कि सबको पता है कौन तुम्हारे लिए. తెలుసు కదా, లవ్ యూ టూ. నీకు తెలుసా? తెలుస్తుందిలే, October 17th కి.